నంద్యాల జిల్లాలో తొలి అవయవదాతగా చరిత్ర సృష్టించిన సుజాత గారి పార్థివ దేహానికి రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. గుంతనాల గ్రామం చెందిన బొప్ప నాగేంద్ర గౌడ్ కుమార్తె సుజాత గోస్పాడు మండలం తెల్లపురి పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించడంతో కుటుంబ సభ్యులు ఆమె కోరిక మేరకు అవయవదానానికి అంగీకరించారు. రెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరి సమన్వయంతో కిమ్స్ హాస్పిటల్లో సుజాత గారి 2 కళ్లు, 2 కిడ్నీలు, గుండె, ఊపిరితిత్తులు సేకరించి ఆవశ్యకమైన 6 రోగులకు మార్గదర్శకంగా అవతరించారు. ఆమె చనిపోతూ సడన్గా యాక్సిడెంట్ జరిగి అది డ్యూటీ నిర్వహిస్తూ విధులలో నిర్వహిస్తూ ఇంటికి రావడంలో బైక్ యాక్సిడెంట్ జరిగిందని వాళ్ళ ఫాదర్తో ఇందాక మేము మాట్లాడడం జరిగింది. యాక్సిడెంట్ జరిగినా కూడా వాళ్ళ సిస్టర్ మీ పేరు విజయలక్ష్మి గారు వాళ్ళ చనిపోయినా కూడా ఈవిడ సహకారంతో మన రెడ్ క్రాస్ అన్నవాళ్ళు కానీ ఇంకా ఎవరు మన ప్రజా సంఘాల వాళ్ళందరితో కలిపి ఆమె అవయవ దానం చేసి ఈరోజు ఆమె చనిపోయిందని లేదు, 8 మందిలో ఆమె మన జీవించే ఉందని చెప్పి అందరూ ఆమె చనిపోయిందని చెప్పి ఎవరు అనుకోవద్దండి. ఇటువంటి కార్యక్రమాలకు మన ప్రజా సంఘాలు ఎప్పుడైనా కూడా డిమాండ్ చేస్తూనే ఉండాలి. సుజాత అమర్ హై, సుజాత అమర్ హై. అనంతరం కర్నూలు నుండి నంద్యాల బొమ్మల సత్రం చేరుకున్న పార్థివ దేహానికి జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు పుష్పాభి వర్షంతో ఘనంగా స్వాగతం పలికారు. అయితే దీనికి గౌరవ సూచనగా వారికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు. అదేవిధంగా మా డిపార్ట్మెంట్ తరఫున మేము ప్రోటోకాల్ ఫాలో చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం. అవయవాలను 8 మందికి ఉపయోగపడే విధంగా చేస్తున్నందుకు వాళ్ళ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అమ్మాయికి ఎక్కడున్నా దేవుడు మంచిగా మనశ్శాంతి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు సుగీర్ సార్ గారికి వాళ్ళ టీంకి ధన్యవాదాలు. పోలీసు ప్రోటోకాల్తో గుంతనాల గ్రామానికి పార్థివ దేహాన్ని తరలించి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. రెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరి మాట్లాడుతూ సుజాత గారు జిల్లాలో అవయవ దానానికి మార్గం వేసిన తొలి మహిళగా నిలిచారు. జిల్లా కలెక్టర్ గారి సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతమైంది అని తెలిపారు. వాళ్ళ చెల్లెల కోరిక నెరవేర్చాలని ఈరోజు 8 మంది జీవితాలలో అమ్మాయి అవయవాలు ఉపయోగపడే విధంగా 8 మందికి బ్రతికిచ్చింది. అమ్మాయి చనిపోలేదు, 8 మందిలో బతుకుతుంది. వాళ్ళ కుటుంబము ఇతరులకు సహాయం చేయాలని చెప్పేసి బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత కూడా ఈ కార్యక్రమం సక్సెస్ చేయాలి, 8 మంది ప్రాణాలు కాపాడాలని దాదాపు 2 రోజుల పాటు వాళ్ళు ఈ యొక్క దాతలకు దొరికేదాకా ఆపరేషన్ అన్నీ సెట్టింగ్ అయ్యేదాకా సహకరించారు. వారందరికీ కూడా మా జిల్లా కలెక్టర్ గారు, జిల్లా రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ రాజకుమారి మేడం గారు అడుగడుగున ఈ యొక్క మొట్టమొదటి మహిళ మనకు ఆర్గాన్ డొనేషన్ ఇచ్చారు. ఈ మహిళకు మన జిల్లా అధికారులందరూ హాజరు కావాలని చెప్పేసి మేడం గారు రెడ్ క్రాస్ తరఫున మా మేడం గారు పిలుపునిచ్చారు. మేడం గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ యొక్క ఆర్గాన్ డొనేషన్ ఇచ్చి 8 మందిని కాపాడిన సుజాత గారికి మేము నివాళులు అర్పిస్తున్నాము. వారి కుటుంబ సభ్యులందరికీ కూడా చేయెత్తి మేము నమస్కారం తెలియజేస్తున్నాం. వాళ్ళ సోదరి సుజాత గారు మాట్లాడుతున్నారు. సుజాత సోదరి విజయ మాట్లాడుతూ అవయవ దానం చేయాలని మా చెల్లి కోరికను నెరవేర్చడానికి అందరూ సహకరించారు. ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అంటూ భావోద్వేగంతో మాట్లాడారు. మా సిస్టర్ కోరిక మేరకు మేము అవయవదానం చేశాము. మా సిస్టర్ 21 years యంగ్ గర్ల్ అమ్మాయి, అన్మ్యారీడ్. తన కోరిక మేరకు రెడ్ క్రాస్ తరఫున మాకు సహాయంతో ప్రోత్సాహంతో మేము అవయవదానం చేశాము. 2 days అయినా కూడా అసలు మేము ఎక్కడ అప్రోచ్ అవ్వాలి, ఎలా చేయాలి అనేది మాకు ఆ టైంలో అర్థం కాలేదు. అప్పుడే నేను ఒక రెడ్ క్రాస్ మెంబర్ని యాజ్ ఏ డాక్టర్గా ఎంబడే దస్తగిరి సార్ని కనెక్ట్ అవ్వడము, సారు ఇలా చేద్దామమ్మా ఇలా చేద్దామని ప్రోత్సాహంతో కర్నూలు గోవిందరాజు సార్ సహాయంతో మేము ఈ అవయవదానం చేయగలిగాము. మాకు వెహికల్ కూడా ప్రొవైడ్ చేశారు. మా ఊరు వెళ్ళడం వరకు కూడా మాకు సహకారం అందించారు. మేము సర్వదా రెడ్ క్రాస్కి రుణపడి ఉంటాము. గత 6 నెలల కిందటనే మొన్న వాళ్ళ ట్రాన్స్ఫర్స్ జరిగినాయి. ఆమె కానాలపల్లి నుంచి నేను తెల్లపురికి వస్తానన్నా అని అడగడం జరిగింది. ఆమెకు గుంతనాల గ్రామం తెల్లపురి గ్రామానికి పక్కనే ఉంది కాబట్టి ఇక్కడికి వస్తానని అడిగింది. ఎందుకమ్మా ఇంత దూరం నువ్వు అక్కడ ఉన్నదాని అంటే నేను గ్రూప్ 2కు ప్రిపేర్ కావాలి, నేను ఖచ్చితంగా ఇక్కడ ఉండి మా నాన్నకు దగ్గర అవుతానని చెప్పడం జరిగింది. తర్వాత గ్రూప్ 2 కానీ ఆమె హైదరాబాద్కు పెట్టుకుంటే ఇవి కూడా నేను 2 నెలలు చేరిన 15 రోజులలోనే ఎండిఓ గారితో చెప్పి ఆమెకు
ఇప్పించడం కూడా జరిగింది. 2 నెలలు పోయి హైదరాబాద్లో ఉండి వచ్చి మళ్ళీ జాబ్ చేరి 15 రోజులు అయింది. ఇప్పుడు సర్పంచ్ పనుల నిమిత్తమై హైదరాబాద్ నుంచి బండిలో వస్తూ బండి మీద నుంచి వెనుక కారు రావడంలో వెనుక కారు చెప్పడానికి ఆమె కొంచెం భయస్తురాలు, కొంచెం టెన్షన్గా ఫీల్ అవుతుంది. కాబట్టి ఎగిరి కింద పడి ఆమెకు ఇదైంది. కాబట్టి ఆమెకున్న కోరికల ప్రకారము, ఆమెకున్న ఇబ్బందుల ప్రకారం అయితే చాలా ఉత్తమమైనది. మాకు సొంతం గండ బిడ్డ లాంటిది. ఆమె పోవడం చాలా ఇబ్బందికరంగా, అసలు ఫస్ట్ రోజు హాస్పిటల్లో అడ్మిట్ అయిన రోజు చూడాలంటే కూడా కష్టమైన పరిస్థితి. ఆమెకు మా మండలం తరఫున మొత్తం మండల సెక్రటరీలందరూ అయితేనేమి, ఎండిఓ అయితేనేమి కొంత డబ్బు కూడా పోగు చేసి మేము 2 లక్షల దాకా ఆమెకు ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ఎన్ని రకాలుగా కాపాడాలనుకున్న ఆమె వెళ్ళిపోవడం జరిగింది. ఆమె జీవితం ఇడికే పరిశాంతి అయింది. అయితే పోతూ వాళ్ళ కన్న తండ్రి నాగేంద్రం గారు ఎటువంటి పరిస్థితుల్లో ఆమె అవయవాలు దానం చేసి ప్రజలకు ఆమెను ఎప్పుడూ కూడా చూసుకునే విధంగా, అవయవాలు ఇచ్చిన దాతల ద్వారా చూసుకునే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఫస్ట్ రోజే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ప్రకారమే ఆమెకు అవయవ దానం చేసి 8 మందికి వచ్చేటట్టు అవయవాలు ఇచ్చేటట్టు గవర్నమెంట్ వారైతేనేమి, ఇట్లా పోలీసు వారైతేనేమి ప్రతి ఒక్కరూ అందరు సహకరించిన వాళ్ళకల్లా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అయితే ఆమె జీవితం మంచి జరిగి గోగా ఉండాలనుకునేది. ఎన్నో కళలు కోరికలు కోరిన అమ్మాయికి ఏ కళలు తీరకుండా వెళ్ళిపోయినది ఎంతో బాధ.